Okay, good morning all of you, my dear students. ఈరోజు సెకండ్ ఇయర్ సివిక్స్లో మనము చర్చించబోయే అంశము ఇక్కడ రాష్ట్ర హైకోర్టు. సివిక్స్ సెకండ్ ఇయర్ హైకోర్టు గురించి మనం నేర్చుకుంటున్నామండి. హైకోర్టు విధుల అధికారాలు, హైకోర్టు నిర్మాణం గురించి రాయండి. రాష్ట్ర హైకోర్టు నిర్మాణం, రాష్ట్ర హైకోర్టు నిర్మాణం. స్ట్రక్చర్ ఆఫ్ స్టేట్ హైకోర్టు. స్ట్రక్చర్ ఆఫ్ స్టేట్ హైకోర్టు, హైకోర్టు యొక్క నిర్మాణం గురించి రాయండి. అంటే మన భారతదేశంలో సుప్రీంకోర్టు తర్వాత అత్యంత ప్రజాదరణ పొందినటువంటి న్యాయస్థానము దిగువ న్యాయస్థానం, సుప్రీంకోర్టు యొక్క దిగువ న్యాయస్థానము రాష్ట్ర హైకోర్టు. దీన్ని ఇంగ్లీషులో హైకోర్టుగా పరిగణిస్తున్నాము, తెలుగులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానముగా పిలుస్తాం. ఇక్కడ ఇట్ ఈజ్ ద హై కోర్టు. అంటే రాష్ట్రంలో అత్యున్నత అధికారం కలిగినటువంటి, అత్యున్నత న్యాయ నిర్ణయాధికారం కలిగినటువంటి హైకోర్టు ఇక్కడ మనం చెప్పుకోవచ్చును. దీనిని తెలుగులో ఉన్నత న్యాయస్థానం అంటాము. ఏమంటామండి? ఉన్నత న్యాయస్థానంగా పరిగణిస్తాం. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారి కాలంలో 1861 సంవత్సరంలో ఫస్ట్ హైకోర్టును ఏర్పాటు చేయబడింది. అది కలకత్తా హైకోర్టు. ఫస్ట్ మన దేశంలో కలకత్తా న్యాయస్థానము భారతదేశంలో ఫస్ట్ హైకోర్టు. ద ఫస్ట్ హైకోర్టు ఈజ్ ఎస్టాబ్లిష్డ్ 1861. ఫస్ట్ హైకోర్టు ఈజ్ ఎస్టాబ్లిష్డ్ 1861, కలకత్తా న్యాయస్థానం. ఆ తర్వాత ఇక బ్రిటిష్ వారు పోరాట కాలం ముందు స్వాతంత్రం వచ్చినది. స్వాతంత్రం వచ్చిన తర్వాత హైకోర్టు ఏర్పాటు చేయబడింది. ఆ తదుపరి సుప్రీంకోర్టు కింద లోబడి హైకోర్టు పనిచేస్తుంది. ప్రస్తుతము మన భారతదేశంలో 24 హైకోర్టులు ఉన్నవి. Now presently the country is working 24 high-courts. ఒక కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి మాత్రము, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి హైకోర్టు కలదు. ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి హైకోర్టు కలదు. ఇక్కడ ఆ తర్వాత దేశంలోని 4 హైకోర్టులు, ఈ 24లో 4 హైకోర్టులు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు లోబడి, అంటే 1 లేదా అంతకన్నా ఎక్కువ 2-3 రాష్ట్రాలు కలిపి ఒక హైకోర్టుని ఇవ్వడం జరిగింది. 1 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు హైకోర్టును, అంటే ఎక్కువ రాష్ట్రాలు అంటే చిన్న రాష్ట్రాలకు ఏర్పాటు చేయబడింది. 4 మినిస్టర్స్ ఈజ్ ద 1 హైకోర్ట్ ఆర్ నేషనల్ వైడ్. ఇట్ ఈజ్ ద 24 హైకోర్ట్ నౌ ప్రెజెంట్లీ వర్కింగ్. అయితే అంటే చిన్న ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే లేవో 2 కానీ 3 కానీ అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి ఒక ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగిందిగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత పరిణామాలు మనం చూసినట్లయితే భారతదేశంలో ఈ హైకోర్టు సుప్రీంకోర్టుకు లోబడి పనిచేయబడుతుంది. ఇక్కడ హైకోర్టులో సుప్రీంకోర్టుకు లోబడి పనిచేయబడుతున్నాయి. ప్రస్తుతము 24 హైకోర్టులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో
రాజ్యాంగంలో 214 నిబంధనల నుండి 231 నిబంధనల వరకు హైకోర్టు యొక్క విధుల అధికారాల గురించి తెలియజేయబడుతున్నవి. ద ఇండియన్ ఆర్టికల్ 214 to 231 is the articles is the implementation the High Court structure and duties. It is the belongs to Indian Constitution. అంటే భారత రాజ్యాంగంలో 214 నిబంధనల నుండి 231 నిబంధనలు రాష్ట్ర హైకోర్టు యొక్క విధులు అధికారాల గురించి తెలియజేయబడుతున్నాయి. అయితే మనం ఈ హైకోర్టు నిర్మాణంలో మనం ఏమేమి అంశాలు ఉన్నాయి అనే అంశాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఈ హైకోర్టు నిర్మాణంలో ఏమేమి అంశాలు ఉన్నాయి అని మనం చూసినట్లయితే, ఒకటి, హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి కావడం గల అర్హతలు ఏమిటి? ఒకటి ఏంటిదండి? హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకము గల అర్హతల గురించి రాయండి. అపాయింట్మెంట్ టు ద క్వాలిఫికేషన్స్ హైకోర్ట్ జడ్జెస్. రెండోది, సెకండ్ వన్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెకండ్ వన్ ఈజ్ అపాయింట్మెంట్, నియామకం. నెక్స్ట్ థర్డ్ వన్, వేతనాలు మరియు ఇతర సౌకర్యాలు, అదర్ ఫెసిలిటీస్, ఇతర సౌకర్యాలు. నెక్స్ట్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద టెన్యూర్, పదవీ కాలం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంపీచ్మెంట్, న్యాయమూర్తులని పదవి నుండి తొలగించడానికి అవకాశం ఉన్నటువంటి ఉందా లేదా, తొలగింపు. ఈ 5 అంశాలు హైకోర్టులో నిర్మాణానికి ఉపయోగపడ్డట్టు అంశాలు. ఇక్కడ ద 4 ఫీచర్స్ ఆర్ 5 ఐటమ్స్. దీస్ ఆర్ ద ఇంక్లూడింగ్ స్ట్రక్చర్ ఆఫ్ స్టేట్ హైకోర్టు. First one is the appointment to the judges qualification. And second one, appointment. And third one, salaries and other facilities. And fourth one, period or tenure. And fifth one is the impeachment or removed. These are the including the 5 items is the structure of state high court. ఫస్ట్ అంశాన్ని మనం చూద్దామే. హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కావడానికి గల అర్హతలు ఏమిటి? ఈ ప్రశ్న ఉందండి, 2 మార్కుల ప్రశ్న. వెరీ 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 ఇంపార్టెంట్. హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కావడానికి గల అర్హతలు ఏమిటి అనే అంశాన్ని చూసినట్లయితే, ఒకటి, మన ఇండియాలో ఏదైనా పని చేయబడాలంటే ఫస్ట్ తప్పనిసరిగా ఏం కావాలండి? భారత పౌరుడే ఉండాలి. ఫస్ట్ వన్, భారత పౌరుడై ఉండాలి. కంపల్సరీ ఇండియన్ సిటిజన్. The qualification of the first one is the judgment. Compulsory Indian citizen, భారత పౌరుడై ఉండాలి. రెండో అంశాన్ని చూసినట్లయితే, రెండో క్వాలిఫికేషన్ అర్హత. రెండో క్వాలిఫికేషన్ చూసినట్లయితే, ఏదేని న్యాయ వ్యవస్థలో లేక న్యాయ కార్యాలయం అండి. ఇక్కడ న్యాయ కార్యాలయంలో 10 సంవత్సరములు అనుభవం సంపాదించబడదు. కార్యాలయంలో 10 సంవత్సరములు అనుభవం కలిగి ఉండాలి. ఇక్కడ ఎవ్రీ
10 years. The judgment is the experience or office or any high court working. And the third one is ఏదేని హైకోర్టులో 10 సంవత్సరములు, ఏదేని హైకోర్టులో 10 సంవత్సరములు న్యాయవాదిగా కలిగి ఉండాలి. ఇక్కడ న్యాయవాదిగా పని చేసిన వారై ఉండాలి. ఇదండి హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి గల అర్హతలు మనకు చర్చిస్తుంటాం. ఏంటిదండి హైకోర్టు న్యాయమూర్తుల ప్రశ్న వెరీ ఇంపార్టెంట్. 2 మార్కుల ప్రశ్న. అందరు నోట్ చేసుకోండి. ఒక నోట్బుక్ పెన్ను తీసుకుని రెడీగా కూర్చోండి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి గల అర్హతలు: 1, భారత పౌరుడై ఉండాలి. 2, ఏదేని న్యాయ కార్యాలయంలో 10 సంవత్సరములు అనుభవం కలిగి ఉండాలి. అంటే న్యాయ వ్యవస్థ ఏందో అనుభవం ఉండాలి. అంటే ఆఫీసుగా ఇంకా ఇంకేదైనా ఇంతకుముందు జిల్లా కోర్టులో పని చేయబడినటువంటి అంశం అంటే ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ 10 years జ్యుడిషియరీ ఆఫీస్ పని చేసి ఉండాలి. ఏదేని 10 సంవత్సరములు న్యాయవాద వృత్తి అనుభవం కలిగి ఉండాలి. ఎనీ 10 years lawyer and another one is the 10 years experience, 10 years only experience, 10 years compulsory lawyer. First one is the important of Indian citizen. 10 సంవత్సరాల యొక్క అనుభవం ఉన్నవారు దీంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా, హైకోర్టు న్యాయమూర్తులకు ఉన్న అర్హతలే సుప్రీంకోర్టు దగ్గర ఇంచుమించు కదే ఉంది. అక్కడ 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేయబడాలి. ఇక్కడ 10 ఏళ్ళు న్యాయ ఆఫీసులో కార్యాలయం పని సుప్రీంకోర్టు సేమ్ అదేనండి. అలా కూడా 10 ఏళ్ళ అనుభవం ఉన్నది. దీంట్లో 10 ఏళ్ళు లాయర్ ఉన్నది. ఇక్కడ 10 సంవత్సరాలు న్యాయ కార్యాలయం ఉన్నాడు. అక్కడ మాత్రమో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా అయి ఉండాలి. నెక్స్ట్ రెండో అంశాన్ని మనం చూసినట్టయితే నియామకం. ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తాడు. భారత రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియామకం చేస్తాడు. రాజ్యాంగం ప్రకారం. కానీ ఆయన అంత ఆషామాషిగా చేయడండి. ఎందుకంటే న్యాయమూర్తుల నియామకం చేసే సందర్భంలో తప్పనిసరిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం చేయబడిన వాళ్ళకి నియమిస్తారు. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను సంప్రదించిన మీదట అట్టి న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. ఇక్కడ అవసరమైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తారు. ఇక్కడ is the wanting or necessary, it is the recommended by Chief Justice of India. It is the recommended Chief Justice of India. It is the recommended State High Court Chief Justice. Is given by recommended and after then appointed by President of India. భారత రాష్ట్రపతి రాజ్యాంగం ప్రకారం నియామకం చేస్తాడు. నియామకం చేసే ముందులో హైకోర్టు న్యాయమూర్తిని, ఇతర ప్రధాన న్యాయమూర్తులను సంప్రదించిన మీదప, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన మీదప
అట్టి న్యాయమూర్తులను రాష్ట్రపతి రాజ్యాంగం ప్రకారము నియామకము చేస్తారు. నెక్స్ట్ వేతనాలు ఎంత ఉన్నాయి అనే అంశాన్ని మనం చూసినట్లయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనము, ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనము 90,000 రూపాయలు, 90,000 ఫర్ మంత్, 90,000 ఫర్ మంత్. ఇతర న్యాయమూర్తులకు 80,000 రూపాయలుగా నిర్ణయించబడింది. వీరి యొక్క ఒక ప్రత్యేకమైన నిధి ఉన్నది. ఆ నిధిని ఏమంటామంటే భారత సంఘటిత నిధి ద్వారా వీరి వేతనాలు చెల్లిస్తారు. సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, లోక్సభ స్పీకర్కి వేతనాలు పొందడానికి ఒక నిధి ఉన్నది. ఆ నిధిని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, భారత సంఘటిత నిధి అని అంటాము. ఏమనిపిస్తామంటే భారత సంఘటిత నిధి నుండి వేతనాలు పొందుతారు. ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనము 90,000 రూపాయలుగా నిర్ణయించబడింది. ఇతర న్యాయమూర్తుల యొక్క వేతనము 80,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగినది. అయితే ఈ హైకోర్టు, సుప్రీంకోర్టులో భారత సంఘటిత నిధి ఉన్నట్లుగానే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు యొక్క వేతనాలు పెంచాలని పార్లమెంటు సిఫారసు చేసినట్లుగానే వీరు కూడా పెంచాలని ఇటీవల కాలంలో కేంద్రానికి సిఫారసు చేయడం జరిగింది. కానీ ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుతము ఈ వేతనాలు కొనసాగుతున్నాయిగా మనం పేర్కొనవచ్చును. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ పర్ మంత్ 90,000 and అదర్ జడ్జెస్ ఆర్ అదర్ జస్టిస్ ఈజ్ ద 80,000 పర్ మంత్. ఈ వాజ్ ద బిలాంగ్స్ టు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇదే కాదండి, పదవిలో ఉన్నంతకాలం వారికి ప్రభుత్వం తరఫున పదవీ కాలంలో ఉన్నంత వరకు వారికి అలవెలుసులు లేదా ఇతర సౌకర్యాల రూపంలో వాళ్ళు పొందడం జరుగుతుంది. అంటే గృహ సంబంధించినవి కానీ ఇంకా ఇతరత్ర కార్యాలయ నిర్వహణ, ఆఫీసుల యొక్క నిర్వహణ బాధ్యత, సిబ్బంది వారికి ప్రభుత్వం తరఫున ఇతర అలవెన్సులు లేక సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అంటే జీతమే కాదు, అలవెన్సులే కాదు, అలా కావాల్సినటువంటి సౌకర్యాలు భత్యము కానీ, ఆఫీసు నిర్వహణ, కార్యాలయ సిబ్బంది కూడా వారికి నియామకం చేయటం జరుగుతున్నది. పదవిలో ఉన్నంత కాలము వాళ్ళు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు పొందడానికి అవకాశం ఉంటుందిగా మనం చెప్పవచ్చును. ఆ తర్వాత మరి వీరి వేతనం ఉన్నది నిధి. ఆ నిధిని ఏమని పిలిచినండి? భారత సంఘటిత నిధిగా మనం పిలుస్తాయి. కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంటు కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వేతనాలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వేతనాలు, ఇతర న్యాయమూర్తుల వేతనాలు సవరణ చేయాలని పార్లమెంటు సిఫారసు చేయబడింది. కానీ ప్రస్తుతం ఇంకా అవి అమల్లోకి రాలేదుగా మనం పేర్కొనవచ్చును. ఆ తర్వాత ఇంకొక అంశాన్ని చూసినట్లయితే పదవీ కాలం. ఏంటిదండి? పదవీ కాలం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ కాలము, ఇతర ప్రధాన న్యాయమూర్తుల పదవీ కాలము 62 సంవత్సరములు చూరు పదవిలో ఉంటాయి. 62 సంవత్సరములు వచ్చే వరకు పదవిలో కొనసాగుతాయి. ద పీరియడ్ ఆఫ్ డిజిగ్నేషన్ చీఫ్ జస్టిస్ అండ్ జస్టిస్ ద హైకోర్టు కంటిన్యూ. పీరియడ్ ఆఫ్ 62 years, 62. అంటే సుప్రీంకోర్టులో ఎంత అండి? 65. అంటే హైకోర్టులో పని చేయబడిన వాళ్ళకే సుప్రీంకోర్టు అన్నట్టు. హైకోర్టులో పని చేయబడాలంటే జిల్లా కోర్టు నుంచి రావాలి. జిల్లా కోర్టు కండిషన్ ఉన్నాయి కదా.
10 ఏళ్ళు న్యాయ కార్యాలయంలో ఉండాలి న్యాయవాదిగా. అంటే దీని ఏమైనా హైరార్కీ అని క్రమానుగత శ్రేణి నిర్మాణంలో కింది నుంచి మనం పైకి మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంది, కానీ ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ నియామకం కావడానికి వీలు లేదు. సుప్రీంకోర్టులో అయితే రాష్ట్రపతి దృష్టిలో ప్రఖ్యాత న్యాయశాస్త్రవేత్త అయి ఉండాలి, కానీ అదే హైకోర్టులో అయితే అర్హతలు కలిగి ఉండాలి. నెక్స్ట్ పదవీ కాలం. ఇది ఏది అనివార్య కారణాల వలన లేదా వ్యక్తిగత కారణాల వలన రాజీనామా కూడా సమర్పించవచ్చు, కదా రాజీనామా చేయవచ్చు. ఆ రాజీనామాను భారత రాష్ట్రపతి సమర్పించాలి. ఇక్కడ రాష్ట్రపతికి రాజీనామా సమర్పించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ నియమించింది ఎవరండి? హూ ఇస్ అపాయింట్మెంట్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రిజైన్ అపాయింట్మెంట్, రిజైన్ అప్లికేషన్ ఫామ్ గివెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంతే. ఏదైనా వ్యక్తిగత కారణాల వలన పదవిలో మధ్యలో నుండి కూడా వైదొలగవచ్చును, అంటే రాజీనామా సమర్పించవచ్చును. ఆ రాజీనామా పత్రాన్ని భారత రాష్ట్రపతికి సమర్పించబడాలి. ఎందుకంటే రాష్ట్రపతి ఎవరండి? ఆయన రాజ్యాంగ అధినేత, భారత రాష్ట్రపతి. సర్వాధికారాలు రాజ్యాంగం ప్రకారం ఉన్నది. నియామకం చేయబడిన వారు ఆయనే, కాబట్టి ఆయన ద్వారానే రాష్ట్రపతిగా నియమించబడుతుండు, ఆయన ద్వారానే తొలగించబడుతున్నది. రాజీనామా సమర్పించబడాలంటే వారి ద్వారానే రాజీనామా సమర్పించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇదండి భారత రాష్ట్రపతి సమర్పించబడాలి. పదవీ కాలం 62. సేమ్ సుప్రీంకోర్టు మాత్రం 65. సుప్రీంకోర్టు 65 అంటే హైకోర్టులో పనిచేయబడిన వారికి మాత్రం సుప్రీంకోర్టులో అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తొలగింపు. ఇక్కడ సేమ్ సుప్రీంకోర్టు యొక్క విధి విధానాల ద్వారా హైకోర్టు తొలగించబడుతుంది. ఇక్కడ ఏంటి సుప్రీంకోర్టు విధి విధానాలు హైకోర్టు తొలగించబడుతున్నాయి అంటే, ఏదైనా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళంతా కూడా ఏదైతే కనుక ఈ కార్యక్రమాలు కనుక చేస్తున్నారో, ఈ కార్యక్రమాల యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ నేరారోపణ రుజువు కావాలి. ఏం చేయబడాలంటే నేరారోపణ అంటే ఏంటి? నేరారోపణ జరిగినటువంటి అంశాలు ఏంటి అంటే, ఆయన నేరం ఎలా చేసుకోబడుతున్నారు అంటే, తప్పుడు తీర్పులు ఇచ్చిన, ఏంటిదండి? తప్పుడు తీర్పులు ఇచ్చిన ఒకటి, అవినీతికి పాల్పడిన, అవినీతి లేదా పక్షపాతానికి పాల్పడిన, అవినీతికి పాల్పడిన, అవినీతికి పాల్పడిన, అంతకంటే ముఖ్యంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించబడిన, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించబడిన లేక అసభ్యంగా ప్రవర్తించబడిన ఆ సందర్భంలో ఇవన్నీ కూడా నేరారోపణ జరిగినదని రుజువు కావాలండి. ఇక్కడ ఇదే ముఖ్యమైన అంశం. ఇక్కడ ఈ పై ఇంట్లో ఏదైనా పై భాగంలో ఏదైనా ఒక అంశంపై, ఏది అంశం అంటే అవినీతి అక్రమాలు పాల్పడిన, లంచగొండితనానికి పాల్పడిన, తప్పుడు తీర్పులు ఇచ్చిన, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించబడిన, అసభ్యంగా ప్రవర్తించబడినారని ఇవన్నీ అభియోగాలు అంటే తప్పుడు నేరాలు అని రుజువైన సందర్భంలో రుజువైతే పార్లమెంటులోని ఉభయ సభ సభ్యులు, పార్లమెంట్ అంటే ఉభయ సభ సభ్యులు, లోక్సభ రాజ్యసభ సభ్యులు 2/3 వంతు
2/3 ఆమోదం తెలిపినట్లయితే అట్టి న్యాయమూర్తులు 2/3 పార్లమెంటు 2/3 ఆమోదం తెలిపినట్లయితే రాష్ట్రపతి అట్టి న్యాయమూర్తులను పదవి నుండి తొలగించబడుతుంది. రాష్ట్రపతి న్యాయమూర్తులను పదవి నుండి తొలగించడం జరుగుతున్నది. అంటే ఇక్కడ చూడండి, నియామకం చేయబడిన వారు ఎవరు? రాష్ట్రపతి. తొలగించబడిన వారు రాష్ట్రపతి. అంటే ఏదో ఒక విభాగంలో ఇక్కడ ఈ కార్యక్రమాలు రుజువు కావాలి. ఇక్కడ ఆ సందర్భంలో రుజువైన ఆయన కనుక భావించబడిన సందర్భంలో రాజ్యాంగం ప్రకారము పార్లమెంట్లోని ఉభయ సభ సభ్యులు 2/3 ఆమోదించబడినట్లయితే, అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులు ఆమోదించబడినట్లయితే రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి అట్టి న్యాయమూర్తులను తొలగించడం జరుగుతున్నది. అంటే జిల్లా స్థాయి కన్నా ఉన్నత న్యాయస్థానం ఇక్కడ జిల్లాల పెద్ద కోర్టు జిల్లా న్యాయస్థానం అయితే అన్ని జిల్లాలన్నింటినీ కలిపి ఒకటే ఒక కోర్టు, హైకోర్టు, రాష్ట్ర హైకోర్టు, అదే ఉన్నత న్యాయస్థానం. అంటే ఈ హైకోర్టు ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అంటే సుప్రీం లీగల్, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్ట్స్ and the superior or boss is the Supreme Court. Supreme Court, the countrywide, through all over countrywide, the supervising, the observation is the Supreme Court. At the same time, national level is the Supreme Court is the observation. At the same parallel, statewide is the all district control. All district courts control is the superior high court. High court is the superior or head of the boss is the Supreme Court. అంటే న్యాయ వ్యవస్థపై సక్రమంగా రాజ్యాంగపరంగా తీర్పులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యవస్థలో భారత సుప్రీంకోర్టు లోబడి హైకోర్టులన్నీ పనిచేయబడాలి. అంటే ఇంచుమించుగా చెప్పాలంటే హైకోర్టు యొక్క నిర్మాణము సుప్రీంకోర్టు ద్వారా ఉన్నట్టుగానే భావించడం. కాకపోతే సుప్రీంకోర్టులో నియామకం చేయబడాలంటే రాష్ట్రపతి నియామకం చేయబడింది, కానీ 5 సభ్యులతో కూడిన ఒక కమిటీ ఉన్నది. ఆ కమిటీని కొలీజియంగా పరిగణించబడింది. సుప్రీంకోర్టులోనేమో కొలీజియం నియామకం చేయడానికి అర్హతలు ఉన్న వారిని ఎంపిక చేస్తారు. హైకోర్టులో మాత్రము భారత ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీనియర్ న్యాయమూర్తులను సంప్రదించిన మీదట రాష్ట్రపతి నియామకం చేయడం జరుగుతున్నది. 200 రాజ్యాంగంలో ఏం చెప్పినాం? 214 నుండి 231 వరకు హైకోర్టు యొక్క విధులు, అధికారాలు చేయబడుతున్నాయి. రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానము రాష్ట్ర హైకోర్టుగా మనం చెప్పవచ్చును. ఓకే, థ్యాంక్ యూ.